తెలంగాణ ఇచ్చింది, ఏ విధంగా పేద ప్రజల కోసం కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ విషయంలో కూడా మీరు క్లారిటీ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రజల్లో విశ్వాసం పెంపొందించి మొత్తం కాంగ్రెస్ వైపు జనాలు మీరు చూస్తుంటే, ఇప్పుడు చౌటుప్పల మున్సిపాలిటీలో ఎవరన్నా వేరే పార్టీ ఉందా? చందూరు మండలంలో కానీ చౌటుప్పలం కానీ మునుగోడు వేరే పార్టీ ఉందా? మా మీద విశ్వాసంతో చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని ఎంతో మంది చెప్తున్నారు. ఎక్కడ పోయినా మేము పెట్టిన ర్యాలీస్ వేల 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 మంది వస్తున్నారు. తండోపతండాలుగా వచ్చి ర్యాలీ వల్ల మాకు జనం నీరాజనం పలుకుతుంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక యువకుడు గెలిపియాలి, పార్లమెంట్కి పోతే ఈ ప్రాంత సమస్యలు తీరుతాయి, ఈ ప్రాంతంలో ఒక యువకునికి అవకాశం ఇవ్వాలని చెప్పి గతంలో బుర్నర్సే పనిచేసినా ఏం లాభం లేదని చెప్పేసి, సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ మా వైపు వస్తుంటే ఆయన అది జీర్ణించుకోలేక ఏదేదో మాట్లాడుతుండ్రు. బుర్నర్సే గారు డాక్టర్ కాబట్టి ఆయన మీద నాకు గౌరవం ఉంది, కానీ ఆయన నోరు బారేసుకోవడం కరెక్ట్ కాదు. గతంలో కూడా 1-2 సార్లు ఆయన మాట్లాడితేనే ఫస్ట్ నేను అన్నా ఆయన, అది కూడా ఆయన 2-3 సార్లు అంటే వీడియోలు చూసిన, 1 సారి 2 సార్లు నేను కూడా కామెంట్ చేసిన. ఆ తర్వాత ఆయన గమ్మత్ మాట్లాడుతున్నారు, అయ్యో ఈయనది ఎట్లా ఉందిరా పరిస్థితి అని చెప్పి నేను మాట్లాడి బంద్ చేసిన. ఎందుకంటే మీకు తెలుసు, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఫుల్ మెజార్టీ వచ్చింది. ఆయన కులము మతము అని చెప్పి జనాల్లో తిరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఒక్కసారి వేసి రోడ్డు ఆయనకు 2014లో కులం మతం పేరు చెప్తే, ఈసారి ఏరు. ఈసారి మా పార్టీ వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు. ఆయన భ్రమలో ఉన్నాడు, ఏదో కొన్ని సెంటిమెంట్ని రెచ్చగొట్టి గెలుస్తామని చూస్తున్నాడు. కానీ ఇక్కడ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ పోయినా సరే అనువ స్పందన కనబడుతుంది, జనాల్లో నిరాజనం పడుతున్నారు. తమ్ముడిని గెలిపారని చెప్పేసి కూడా నేను భువనగిరి నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, తమ్ముడు ఎంతో ఉత్సాహవంతుడు, చాలా 20 ఏళ్ళు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిండు. అధిష్టానం ఆదేశాలతో టికెట్ ఇచ్చింది కాబట్టి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకులు, అభిమానులు, ప్రజలు కూడా చెయ్యి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా.